హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోదగిరల. అదృష్ట దేవత ఒకేసారి తలుపు కొడుతుంది, కానీ ప్రమోదగిరల మాత్రం వారానికి ఒకసారి తలుపు కొడతాడు. అది కూడా శుక్రవారం రోజు మీ చేతుల్లోకి వచ్చేస్తాడు. అదిగో ఈ వారం వంట తీసుకొని వచ్చేసాను. ఈ రోజు వంట ఏంటంటే మామిడికాయ చేపల పులుసు. మామూలు చేపల పులుసు కాదు, మామిడికాయ చేపల పులుసు, దాంతోపాటు రాగి సంగటి, దాని తర్వాత వేపుడు. చూసేయండి, అదిగో మొయ్యి పిల్లలతో చేపల పులుసు, దాంతో మామిడికాయ మిక్స్ చేసింది. ఇంకా చూసేద్దాం రండి. అదిగో తీసుకొని వచ్చేసాను. దాని తర్వాత నీట్గా ఉప్పు పసుపు ఎప్పట్లాగే అలా వేసేసి నీట్గా కట్ చేసి కలిపేశాను అనమాట. నేను కాదు, మా అమ్మతో కలిపించాను. అదిగోండి చూడండి, మా అమ్మ కలిపేసింది. మా అమ్మ కలిపేసి నీట్గా కలిపింది. ఎందుకంటే నా చేతులు కొంచెం తెగి ఉన్నాయన్నమాట. అందుకని ఈ వారం అమ్మతో అలా కానిచ్చేసాం. కానీ అమ్మ కూడా చాలా బాగా చేసింది. అమ్మ కూడా చాలా బాగా చేసేది ఏంట్రా ఎదవా, నీకు నేర్పించిందే అమ్మ అయితే కదా. అవును నిజమే, అమ్మ చేసింది కాబట్టి మనం చేస్తాము. అలానే ఈ వారం అమ్మ చేసింది. అదిగో చూడండి, నీట్గా అలా కలిపేసి ఇదిగో వాటర్ పోసి మంచిగా క్లీన్ చేసింది అనమాట. మంచిగా క్లీన్ చేసి అదిగో, ఎందుకంటే ఉప్పు పసుపు తెలుసు కదా, నేను ఖచ్చితంగా ఉప్పు పసుపు ఖచ్చితంగా వేసి కడుగుతాను అనమాట. ఇంకా అలా శుభ్రంగా 3 సార్లు కడుక్కున్నాక, ఇది లాస్ట్ ఎడిట్లో పెట్టాను అనమాట. ఈ 3 సార్లు కడిగినాక అలా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అలా తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని మనం తీసి కడిగి పెట్టుకున్న వాటిని అన్నిటికీ అలా 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 ఒక్కొక్కటి మొత్తం వేసేసి ప్రతి ఒక్కటి వేసేసి వాటి మీద మనం ఇంకా మసాలాలు అందించుకోవడానికి రెడీ అయిపోతాం. అదిగో ఉప్పు 1.5 స్పూను ఉప్పు అలా వేసి తగిలిచ్చాము. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, అదో ఇంకొక స్పూను ధనియాల పొడి, ఇంకొక 4 స్పూన్లు కారం అలా 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 జల్లేసి నీట్గా అదో చూడండి జల్లేసి, దాని తర్వాత గార్లిక్ జింజర్ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసేసుకొని అదిగో నీట్గా మొత్తం అలా వేసేసుకొని వాటిని ఇంకా మిక్స్ చేయడం మొదలు పెట్టేసింది మా మమ్మీ. అదే మమ్మీ కాదు, మా బేబీ. ఇంకా అలా కలిపేసి నీట్గా ప్రతి ముక్కకి పట్టేటట్టు కింద నుంచి పైకో, పైనుంచి కిందకో, మధ్యలోంచి ముందుకో, ముందులోంచి మధ్యకో ఎలా అయినా అలా వేసేసిందండి. ఈ వారం నేను చేయలేదు, మా అమ్మకి చిన్నగా అలా హెల్ప్ చేసుకుంటూ వచ్చాను. మా అమ్మ నాకు ఎలా చేయాలి, ఎందుకంటే ఇది మామిడికాయ చేపల పులుసు, మామూలు చేపల పులుసు కాదు, మామిడికాయ చేపల పులుసు. దాంతోపాటు ఇవి చాలా రుచిగా ఉండే చేపలు, మొయ్యిపిల్ల చేపల్లో మామిడికాయ వేసి తింటే ఉంటుంది పులుసులో. అల్లాడిచ్చేసేది అనమాట. అల్లాడిచ్చేసింది. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మీరు ఇది ట్రై చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయవే మామ బ్రో. ఎందుకంటే దానికోసమే. ఇంకా రాగి సంగటి కూడా ఉంది కదా, దానికోసం నువ్వు అన్నం తీసి నానబెట్టుకున్నాను. అదిగో మ్యాంగోస్, ఇంకా మ్యాంగోస్ కూడా తోలు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకేసుకోవాలి. అదిగో ముక్కలు చేసేసి పెట్టేసుకున్నాం. ఈ మధ్య ముక్కలది కొంచెం లేట్ అవుతుందని చెప్పి దాన్ని స్కిప్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నాం. అదిగో ఇందాకే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా అలా తీసేసి పెట్టినాం. ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ అవన్నీ చేశాను. ఇంకా ఆంటిచ్చేసాను స్టవ్. ఇంకా కొంచెం కాగంగానే గిన్నె, దానిలో నూనె వేసేసుకొని దానిలో కొంచెం మెంతులు వేసేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలా దానిలో వేసేసి వేగించేసామన్నమాట. ఎందుకంటే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం వేగాలి కదా, వేగితే అవి కొంచెం టేస్టీగా మారుతాయి. అంటే పచ్చి వాసన పచ్చిదాకా పోయి ఉండడానికి అలా ఉండడానికి చేసాము మా బ్రో. దానికి మించి చేసేదే ఉంది చెప్పు, మీకు తెలియందా? అది దాని తర్వాత ఇంకా అవి వేగుతుంటే ఇంకో పక్కన మనం ఇందాక కాగబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జులాగా కలిపేసుకొని మెత్తగా గుజ్జు చేసుకుంటే, ఎందుకు మనం మామిడికాయ చింతకాయ పులుసు, అదే మా మామిడికాయ చింతకాయ వేసి చేస్తున్న చేపల పులుసు, ఇది మొయ్యి పిల్లల చేపల పులుసు, మామిడికాయ మొయ్యి పిల్లల చేపల పులుసుకి ఇంకా ఇలా వేసేసి అదిగో ఇంకా స్పూన్ వేసి అటుకి ఇటుకి కలిపినాక దాని తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి ఇంకా కింద మాడకుండా అటుకి ఇటుకి కట్ చేసేసుకొని అదే వేయించేసేసుకుంటూ కింద మాడకుండా వేసుకుంటే ఎంత కుదిరితే అంత వేసేసుకొని ఇంకా చేపలని ఈ మొయ్యి పిల్లల్ని ముక్కల్ని అలా ముక్కలు కాదు అవన్నీ 8 చేపలు అనమాట. తల తోక తీసేస్తే మొయ్యి పిల్లలు అంతే ఉంటాయండి. మొయ్యి పిల్లలతో మామిడికాయ వేసి పులుసు పెడితే ఉంటుంది.
అబ్బా సూపర్ ఉంటుంది. అలా వేసేసుకొని చూసారా, అలా 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 సర్దేశాం. ఎందుకంటే ముక్క చెదరకుండా ఉండడానికి దానికి సపరేట్గా అలా పెట్టేశాం. ఒక్క నిమిషం అలా మూత పెట్టి మళ్ళీ తీసి ఇంకా మనం ఆ ముక్కలు పట్టేదాకా కింద అంటుకుంటాయేమని చెప్పి దాన్ని తీసినాక ఒకసారి తీసి దాన్ని కలుపుకుంటే, అలా పట్టుకొని కలుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత ఇందాక మనం గుజ్జు చేసుకున్న ఈ చింతపండు రసాన్ని మనం ముక్క మునిగేదాకా ఈ మొయ్యి పిల్లలు పులుసు మునిగేదాకా ఆ చింతపండు రసాన్ని లోపల వేసేసి ఇంకా ఒక గింట తీసుకొని, ఇప్పుడు ఇందాక బాగా గట్టిగా అక్కడక్కడ అతుక్కుపోయినాయి కదా, ఇప్పుడు నీళ్లు పోయంగానే కొంచెం స్పేస్ వచ్చింది అనమాట. అందుకని ఒక గింట తీసుకొని చెదరకుండా ముక్క తర్వాత మనం తీసుకోవడానికి నీట్గా ఉన్నప్పుడు అలా తీసేసి పెట్టుకున్నాం. ఇంకా అదిగో చూడు, కాసేపు ఉడికినాక బుల 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 బుల్లక్కు 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 సరుకుంటూ ఎలా వస్తుందో చూడు చేపల పులుసు. దానిలో కొత్తిమీర వేసి కుమ్మితే ఆ వాసన ఉంటుంది. ఇంకా తినటానికి అసలు ఆ స్మెల్కే ఇంకా తినాలనిపించింది. ఏముండదు మామ బ్రో, ప్రతి ఒక్కరు ఈ మొయ్యి చేప పిల్ల మామిడికాయ వేసి వండితే ఉంటుంది చేపల పులుసు. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి ఖచ్చితంగా. మామ బ్రో నేనైతే చెప్తున్నాను కదా, నేనైతే తిన్నాను, ఎప్పటి నుంచో తింటున్నాను. ఈసారి నేను చేద్దాం అనుకున్నాను కానీ చెయ్యి కుదరలేదు. కానీ అమ్మ చేసింది, కానీ చాలా సూపర్ అంటే సూపర్ ఉంది మామ బ్రో. మీరు మాత్రం ఖచ్చితంగా తిని లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయి మామ బ్రో, కామెంట్ చేయి. అదిగో ఇంకా సంగటి వండేసుకున్నాం. ఇందాక అన్నం నానబెట్టుకున్నాం కదా, దాన్ని తీసి అలా నానబెట్టిన దాన్ని పొయ్యి మీద పెట్టేస్తే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. చిన్నగా అది ఉడుకుతూ ఉండగానే దానిలో ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసుకొని దాన్ని బాగా ఉప్పులో కలిసి అదే అన్నం మెతుకులుగా అయ్యేటట్టు వేసుకొని దాని తర్వాత నెయ్యి మనకి ఒక 5-6 స్పూన్లు నెయ్యి వేసేసి దాని తర్వాత రాగిపిండి ఆర్గానిక్ దాంట్లో తీసుకొని చిన్న రాగిపిండిని దానిలో వేసేసి కాసేపు అలా బాయిల్ చేసేస్తే నీట్గా అన్నము ఇది కలిసిదనమాట. చాలా బాగా కలిసేలాగా అదో చూసారా, అది బులక్ 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 అని వస్తుంటే మళ్ళీ ఇంకొంచెం వేసేసుకొని ఒక 4 డబ్బాలు రాగిపిండి వేసాం. దాని తర్వాత మా దగ్గర అది తిప్పేది లేదు, అందుకని పప్పు గుత్తుండి కదా, ఆ పప్పు గుత్తిని తిప్పి ఆ పప్పు గుత్తితో దాన్ని ఇంకా మా అమ్మ తిప్పడం స్టార్ట్ చేసింది. ఏంది మా ఇలా కలుపుతున్నావు అని అడిగితే, నీకు తెలియదు కదా కన్నయ్య, అందుకని ఇలా చేస్తున్నానని చెప్పింది. అందుకని చూస్తా ఉండిపోయాను నేను. ఇంకేం చేసిందంటే రాగి సంగటి అంటే ఇలాగే చేస్తారు కన్నయ్య అని చెప్పి అనిందనమాట. ఇంకా సరే అని చెప్పి నేను చూస్తా ఉన్నాను. కలుపుతానే ఉంది. ఏందిరా అంటే కలుపుతానే ఉంది. ఎందుకు కలుపుతుందో లేదు, అది మాత్రం కలిసి అబ్బా దాన్ని చూస్తుంటే ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతా తిన్నామా అన్నట్టే కూర్చొని ఉన్నాను. ఇంకా ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ మొదటి నుంచి మాత్రం రాగి సంగటి అదిగో మా అమ్మ ఎంత కష్టపడి తిప్పుతానే ఉంది. మనకి వీడియోలో దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసరికి టైం దొరికింది కానీ కాకపోతే చాలాసేపు తిప్పింది. ఇంకా అలా తిప్పి పెట్టేసింది మూత పెట్టి. దాని తర్వాత ఒక గిన్నెలోకి మనకి కావాలి కదా, అందుకని ఒక గిన్నెలోకి నెయ్యి పూసేసుకొని నేను అలా దాన్ని రెడీ చేసి పెట్టాను అనమాట. ఆ గిన్నెలోకి రాగి సంగటి వేసుకుంటే సూపర్ ఉంటుంది. అదిగో తీసాను కదా, ఇలా తీసేసుకొని ఆ రాగి సంగటిని ఆ గిన్నెలో పెట్టేసుకున్నాను, ఎందుకంటే తినడానికి. దాని తర్వాత ఇంకా పక్కన పెట్టుకున్నాను ఈ మొయ్యి చేప పిల్లల్ని ఫ్రై చేసుకుందామని. వాటిని కూడా ఫ్రై చేసేసి మనకి లాస్ట్లో ఏం చేసినా ఆ కొత్తిమీర వేసి కంప్లీట్గా గార్నిష్ చేస్తే ఇంకా దాన్ని తినడానికి మాత్రం మనకి నోరు ఊరిపోతుంది అనమాట. ఇంకా అది తినాలనిపించే అంత బాగా చేస్తాం అనమాట. ఇంకా అదిగో చేసేసాము, ప్లేట్లో పెట్టేసుకున్నాను. రాగి సంగటి, చేపల పులుసు ఫ్రై, అదిగో చేపల పులుసు ఏం చేపల పులుసు, మామిడికాయ మొయ్యి పిల్లలు చేపల పులుసు, మామిడికాయ మొయ్యి పిల్ల చేపల పులుసు. తినటానికి నువ్వు ఒక్కడవే లేటు, ఇంకా నాతో పాటు తినటానికి మీరు కూడా వచ్చేస్తే చాలా సంతోషం. తినే ముందు ఒక్కసారి నా గురించి తలుచుకోండి. ఓకే, ఇంకా తినేద్దాం. ఇదో రాగి ముద్ద, ఫస్ట్ ముద్ద ఎప్పుడు అయిపోయి పెడతాం కదా, అందుకే నాన్ వెజ్ లేదు, అందుకే ఓకే సోమయ్య శరణయ్యప్ప అదిగో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇదిగో కలిపేస్తున్నాను మన మ్యాంగో
ఫిష్ పులుసు, ఇదిగో మామిడికాయ చేపల పులుసు, మామిడికాయ మొయ్యి పిల్ల పులుసు, మామిడికాయ మొయ్యి పిల్ల పులుసు. అదబ్బా చూడు మెత్త ఉడికేసింది, దేనికి అది వచ్చేస్తుంది అబ్బా. ఇదిగో ట్రై చేద్దాం, ఫస్ట్ ముద్ద వేసేద్దాం. ఇదిగో కలిపేస్తున్నాను, ఇదో కలిపేసా, అయిపోయింది. రాగి సంగట్లోకి ముద్ద ఎక్కేసింది. అబ్బా 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 చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అబ్బా. ఇంకా నోట్లోకి వెళ్ళిపోవాలి. ఇదో ముక్క కలిపేసా, ఇదిగో కలిపేసా. ఇదిగో ముద్ద దానిలో పెట్టా. ఇంకా మనకు కావాల్సినవి ఉల్లిపాయ, చెప్పాను కదా మనకు ఉల్లిపాయ ఖచ్చితంగా ఉండాలని, ఆ ఉల్లిపాయ కూడా వేసేసా. ఇదిగో మొదటి ముద్ద మీకు, రెండో ముద్ద నాకు. సాయిరంగా సూపర్ ఉంది. ఉప్పు, కారం, పసుపు నాకైతే సరిపోయినాయి, మీకు కూడా సరిపోతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మొయ్యి చేప పిల్ల కాబట్టి బాగుండిద్ది, చాలా బాగుండిద్ది. దానిలో ఒక మ్యాంగో వేసింది కదా, ఇంకా దాని రంగడికే రంగా నా స్వామికి, అది అట్లా ఉందనమాట. చాలా బాగుంది అబ్బాయి. మా బ్రో కుమ్మేస్తున్నాను మళ్ళీ ఇంకో ముద్ద కూడా. ఇదో మామ బ్రో సూపర్ అంటే సూపరు, ఖచ్చితంగా మర్చిపోయా. అందుకో ఇంకా ఫ్రై పీస్ కూడా ఉంది కదా, దాన్ని కూడా ట్రై చేద్దాం. అందుకో ఫ్రై పీసు, అబ్బా అదిగో ఫ్రై పీస్ కూడా అది వస్తుంది. ఎక్కడ చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కానీ అవి కూడా నవిలేసేయండి. కానీ సూపర్ అనేది మీ ఊర్లో దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా దొరికిద్ది. ఎందుకంటే ఇది మామిడికాయ సీజన్ కాబట్టి, మామిడికాయ సీజన్ లో చేపల పులుసు మామిడికాయ వేస్తే తింటే ఉంటది సూపరు సూపరు. ఇంకా మీరు కూడా ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి మామ బ్రో. కానీ మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ మధ్య వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, కొంచెం చూస్తా ఉండండి. వ్యూస్ లెంత్ ఉంటుంది అంటున్నారు కదా, అది మొత్తం అన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చేస్తున్నాను. లాస్ట్ వీక్ అన్బాక్స్ చేశాను కదా, ఈ వీక్ ఇంకోటి చేశాను, ఇప్పుడు ఇది చేస్తున్నాను. ఎందుకు నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అన్బాక్సింగ్, ఫుడ్ అన్నీ చేస్తున్నాను. ఇంకా దాని తర్వాత పిల్లలతో కూడా చేస్తానని చెప్తాను కదా, అవి కూడా చేస్తాను. ఈ రోజు మాత్రం ఇది పిచ్చెక్కిచ్చేసింది. మీరు మాత్రం చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ మాత్రం చెయ్యాలి. ఓకే, ఖచ్చితంగా కామెంట్ చేయండి మామ బ్రో. ఎందుకంటే చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి. నేనైతే చేస్తున్నాను మీకోసం చేస్తాను కాబట్టి మీరు కూడా నా దగ్గరికి ఆ సపోర్ట్, లైక్, మీ షేర్ మీకు తెలిసిన వాళ్ళతో, నాది ప్రమోద్ ఓగిరాల, PRAMODOGIRALA ప్రమోద్ ఓగిరాల, ఇది మొత్తం పెట్టేసి ఒక్కసారి ఎవరిదైనా మీ పక్కనున్నోడిదో, మీ పిల్లలతో, లేదా మీ పిల్లల ఫ్రెండ్స్, లేకపోతే మీ ఆవిడదో, మీ ఆవిడ ఫ్రెండ్స్, ఎవరైనా సరే, మీ అన్న వాళ్ళు కానీ, బాబాయ్, పిన్ని, అక్క, చెల్లి, తమ్ముడు, అందరూ వీళ్ళందరూ ఫోన్లో నుంచి ఒక్కసారి వాళ్ళు ఫోన్ తీసుకొని అరే మా ఓడి చేస్తున్నారా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టిండి మామ బ్రో. లైక్ కొట్టి మామ బ్రో, నువ్వు కొట్టిస్తావు కాబట్టే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరంటే ఎవరు? నేనంటే మనమంటే నేను మీ ప్రమోద్ ఓగిరాల. ఓకే, బాయ్ బాయ్. కూర కుమ్మేసింది, తినేద్దాం. షురూ, బాయ్.